నేను డాక్టర్ సుధీర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఎక్కువగా నీ రీప్లేస్మెంట్స్ చేస్తూ ఉంటాను. సో మాకు పేషెంట్స్ అడిగే కామనెస్ట్ క్వశ్చన్ ఏమంటే, నీ రీప్లేస్మెంట్ అనేది మేజర్ సర్జరీ. అందరూ భయపడతారు. ఒక భయం ఏముంటుందంటే, సర్జరీ అయిన తర్వాత ఫెయిల్యూర్ అయితే ఎలాగా, ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళ సర్కిల్లోనే ఎవరికో ఇంతకుముందు ఫెయిల్యూర్ అయింది, సర్జరీ చేసిన తర్వాత నడవలేకపోతున్నారు, ఇంకా మంచాన పడిపోయారే, అలా అయితే ఎలాగా అనే ఒక భయం ఒకటి సహజం. ఎవరికైనా అటువంటి భయం సహజంగా ఉంటుంది. రెండో భయం ఏముంటుందంటే, నీ రీప్లేస్మెంట్ తర్వాత నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది, నేను తట్టుకోలేనేమో, కొన్ని నెలల పాటు ఫిజియోథెరపీ చేసుకోవాలి, అది నరకంగా ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది, ఎలా నేను తట్టుకుంటాను అని రెండో భయం. వీటి గురించి చెప్తాను నేను. మొట్టమొదటిది, ఇది సక్సెస్ అవుతుందా లేదా, వీటి వల్ల నేను మంచాన పడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాను. సో దీంట్లో ఎలాగంటే, అగైన్ సక్సెస్ రేటు ఒక్కొక్క సర్జను, ఒక్కొక్క ఫెసిలిటీస్, ఒక్కొక్క ఏరియాని బట్టి కొద్ది వేరియబుల్ ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్ నీ రీప్లేస్మెంట్ అనేది హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ. ఇది ఒక డాక్టర్ చెప్తేనో, ఒక హాస్పిటల్ ద్వారా వింటేనో నమ్మాల్సిన అవసరం లేదు. కొన్ని దేశాల్లో లాస్ట్ 50 సంవత్సరాల నుంచి జరిగిన 1975 నుంచి జరిగిన ప్రతి నీ రీప్లేస్మెంటు వాటిని డేటా కలెక్ట్ చేసుకొని ఫాలోఅప్ చేస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఫోన్ చేసి, ఇప్పుడు మీకు 10 సంవత్సరాలు అయింది నీ రీప్లేస్మెంట్ చేసి, లేదు 20 సంవత్సరాలు అయింది, ఇంకా బాగానే ఉన్నారా, నడుస్తున్నారా, మళ్ళా సర్జరీ చేయాల్సిన అవసరం ఏమన్నా, ఇలాంటివన్నీ కనుక్కొని వాటిని పబ్లిష్ చేస్తారు. సో దేశంలో జరిగిన అన్ని రీప్లేస్మెంట్లు ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎన్ని సక్సెస్ఫుల్గా ఉండే డేటా పబ్లిష్ చేస్తారు. ఇది డాక్టర్లు హాస్పిటల్లో పబ్లిష్ చేయరు, గవర్నమెంట్ వాళ్ళ ఏజెన్సీ ద్వారా పబ్లిష్ చేస్తుంది. సో అథెంటిక్ డేటా ఇది. ఆ డేటా ద్వారా కూడా జనరల్గా నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మోర్ దెన్ 99% సక్సెస్ ఉంటుంది ఇనిషియల్గా. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకా 96% దాదాపుగా సక్సెస్గా ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా దాదాపు 93-94% ఇంకా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటాయి. అంటే ఈరోజు 100 నీ రీప్లేస్మెంట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఇంకా 93-94 మందికి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే అది సక్సెస్ఫుల్ సర్జరీని అవసరం. ఎవరికో ఒకరికి ప్రాబ్లం జరగవచ్చా అంటే జరగవచ్చు, తప్పకుండా. ఏ ప్రాబ్లం జరగకుండా ఏ సర్జరీ ఉండదు. ప్రతి సర్జన్కు, ప్రతి హాస్పిటల్కు జరిగి తీరుతుంది. ఎప్పుడో ఒకప్పుడు కాంప్లికేషన్స్ అనేవి వచ్చి తీరుతాయి. బట్ ఎంత కాంప్లికేషన్ రేట్ ఉందని చూసుకోవాలి. మనం ఏ విధంగా బేరీ చేసుకోవాలంటే, ఒకవేళ మనకు పూర్తిగా అరిగిపోయి మోకాలు మనం నడవలేని పరిస్థితిలో ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా దెబ్బతినిపోయింది, మనం అలాగే ఉంటే 100% ఒక విధంగా ఇంటికే లేదు మంచానికో పరిమితమై ఉంటాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా దెబ్బతినిపోతుంది. సో దాంట్లో 100% దెబ్బతినిపోయే అవకాశం ఉంది. సర్జరీ చేయించుకుంటే ప్రాబబ్లీ 1%, 2%, 3% దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి బట్ 97% బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది.